హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్య బ్లాగ్స్. సో ఇలా వీడియో కంటెంట్ అంటే సో ముందు అందరికి హ్యాపీ బోనాలు. సో ఇలా కంటెంట్ అంటే ఇలా మన ఓజిటీలో బోనాలు ఉందని సో మన ఫేమస్ టెంపుల్స్ అయితే నేను చూపిస్తా ఎట్లుంటాయి మన బోనాలు, ఎట్లుంటాయి ఓజిటీ బోనాలు. సో బోనాలు అయితే కూడా మొత్తం అల్చల్ ఉంది, మొత్తం ఎంట్రీ అయిపోయిన కూడా మంగళమ్మ కాడ. సో మొత్తం అల్చల్ ఉంది గుడంతా. Few moments later. సో గైస్ ఇప్పుడైతే చార్మినార్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం, భాగ్యలక్ష్మి టెంపుల్ కి. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ పార్కింగ్ చూద్దాం ఎట్లుంటే డెకరేషన్ ఎట్లుంటుంది అమ్మవారి మొత్తం చూద్దాం టెంపుల్. ఇప్పుడైతే చార్మినార్కి అయితే వచ్చేసినాం, భాగ్యలక్ష్మి మందిర్కి అయితే వచ్చినాం. సో డెకరేషన్ మొత్తం పోలీస్, మొత్తం సెక్యూరిటీ, మొత్తం ప్రోటోకాల్ ఉంది అయితే. సో చూడరు పైన అందరు నిలబడి చూస్తారు. సో మన చిన్నవాడు అయితే పోతుండే ముంగడ ఇవ్వంగా ఆగుతలే, మొత్తం ప్రోటోకాల్, మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు ముంగడైతే. డెకరేషన్ అయ్యి ఉంది. గైస్ ఫైనల్గా అయితే భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే దర్శనం అయితే చేసుకున్నా. సో దర్శనం అయితే చాలా మంచిగా అయింది. దర్శనం సో చూపిస్తాం అమ్మవారికి అయితే. సో అమ్మవారి లుక్ అయితే ఇవాళ ఇట్లుంది. సో డెకరేషన్ బి మస్తు ఉంది, డెకరేషన్ అమ్మవారిది మొత్తం గ్రాస్ ఉంది. సో ఇదే చార్మినార్ కిందనే అమ్మవారు ఉంది. సో దర్శనం అయితే చాలా మంచిగా అయింది. సో ఈ ముగ్గురం వచ్చినాం, చిన్నగా అన్నాడు. సో ముగ్గురం వచ్చినాం, దర్శనం అయితే చాలా మంచిగా అయింది. సో క్రౌడ్ లైన్ కట్టారు అందరూ. గ్యాస్ ఓల్డ్ సిటీ ఎంత ఫేమస్ మన భాగ్యలక్ష్మి టెంపుల్ అంతనే ఫేమస్. ఓల్డ్ సిటీనే ఓల్డ్ సిటీ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఓల్డ్ సిటీ అది అందరూ తెలుసు. సో బోనాలు అంటే ఇంకా ఫేమస్ ఓల్డ్ సిటీ టెంపుల్. సో మన భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే ఇంకా ఫేమస్ ఓల్డ్ సిటీలో. కూడా వచ్చింది సో మన గైస్ ఎంపీ మనకి ఏమంటారా ఎక్స్ఎంపీ అయితే వచ్చిందంట. ఎక్స్ఎంపీ మార్గం అయితే వచ్చింది. మన ఎవరు అది పోటీ చేసింది, అదే ఎంపీ నుంచి పోటీ చేసింది అమ్మాయి అయితే. సో ముంగడికాల్లో కూర్చుంది. మన వీడియో దింపు అంటే సాధించింది, మనం వచ్చి సాధిస్తుంది అని వీడియో దింపు అంటుంది మనోడు అయితే. సో ఆమె ముంగడు కూర్చుంది, దర్శనం చేయడానికి వచ్చింది మా చార్మినార్ అమ్మవారిలో. అయ్యో మొత్తం ఇదేందో స్పీడ్ కలిసి డ్రైవర్తో కలిసినాను. అరే ఇంత కలిసి చిన్న డ్రైవర్తో కలిసా మాధవతో కలిస్తే మేము డ్రైవర్తో కలిస్తామేంద్రా అది తెలుసుకోదా. ఎవడు డ్రైవర్ తెలుసా అంటే ఒకటి కాంటాక్ట్ అనుకుంటుంది. అరే మనోడైతే డ్రైవర్కి మొత్తం పాటు అవుతుందంట. ఇక మొత్తం కప్పేసి మొత్తం మధ్య ఫైనల్ గా అయితే మన అక్కన్నమాల టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం. సో గుడి అయితే చాలా ఉంది, గుడి అయితే మస్తు డెకరేషన్ చేసి లోపల అయితే. అక్కన్నమాల బంగారం మైసమ్మ టెంపుల్ అయితే డెకరేషన్ మస్తు ఉంది. లోపల డెకరేషన్ అమ్మవారు అయితే చాలా మంచి ఉంది. అంతే ఉంది, మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అంతే ఉంది. సో దర్శనం అయితే మంచిగా దొరికైతే. సో ఇప్పుడైతే మన లాల్ దర్వాజా ఫేమస్ లాల్ దర్వాజా సింహస్వామిని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చూసాం క్రౌడ్ ఎట్లుంటే ఆడ నాకు ఇచ్చుంటే మొత్తం బంద్ ఉంటుంది ఇప్పుడు దర్శనం అయితే. సో ట్రై అయితే చేస్తా దర్శనం చేసుకోలేకి. ఇదైతే మన కేదార్నాథ్ టెంపుల్ చూపిస్తాయో అయితే ఇష్యూ మొత్తం ఇష్యూ ఉంది, మొత్తం కేదార్నాథ్ బొమ్మనే ఉంది. దర్శనం అయితే చాలా మంచిగా లైనే దర్శనంలో అయితే లైనే చక్కగా లోపలికి తెలిపేసాం మేమైతే అక్కన్నమాల టెంపుల్లో అయితే లైనే లేదు, అసలు లైనే లేదు. సో క్రౌడ్ అయితే లైనే లేదు అసలు అక్కన్నమాల టెంపుల్ అయితే. సో చూపిస్తాం డెకరేషన్ అయితే చూపిస్తాం. దర్శనం అయితే మస్తు అయింది, లైనే లేదు దర్శనం. చక్కగా లోపలికి వెళ్ళిపోయినా మేమైతే గుడి లోపల అయితే దర్శనం మస్తు లైనే లేదు సార్ దర్శనం. మేమైతే లోపలికి అయిపోయి ఎవరో కాంగ్రెస్ లీడర్ వచ్చిందని మేమైతే దానిలోనే గుసాయంతో వెళ్ళిపోయినాం మేము ముగ్గురం అయితే.
ముఖేష్నం మిడిల్ విఐపి దర్శనం లాగా వచ్చేసినాం మేము ముగ్గురం లోపలికి పోయి మొక్కి అమ్మవారు ముఖేష్నం డెకరేషన్ మంచిగా ఉంది ఏవో మాకు విఐపి దర్శనం మీద లోపల వచ్చి వెళ్ళిపోయినాం ఎవరో కాంగ్రెస్ లీడర్ వచ్చినాయని మేము ముగ్గురం వెళ్ళినాం ఏవో మా అన్న ఇక్కడ కూర్చున్నాం ఏవో మా చిన్నవాడు బండి తీస్తున్నాం దర్శనం అయితే 2 మినిట్ దర్శనం మరే చూసిరే బాబు పడగల సో ఇప్పుడైతే నెక్స్ట్ మన లాల్బాగ్ టెంపుల్కి వెళ్తున్నాం సో చూసాం క్రౌడ్ ఎట్లున్నాడా 2,000 years later. చెట్టినాక నుంచి పోదామంటే అక్కడ మొత్తం బార్గేజ్ చేసి రాని పోతున్నాయి ఇప్పుడైతే గల్లీ నుంచి పోతున్నాం మేమైతే ముగ్గురం గల్లీ తిరుగుతాం అప్పటి నుంచి లాల్బాగ్ టెంపుల్కి ఎట్లా వాళ్ళు అన్ని బార్గేజ్ చేసేవాడు వేసినారు పోలీసు వాళ్ళు అయితే అంటే గల్లీ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం గల్లీలు కంటెంట్ ఇచ్చేసి మంచిగా పైనుంచి ట్రాఫిక్ ఏడా పోతాడా ట్రాఫికే గాయస్ బండి ఇస్తే కాకుండా ఒలిచిటిలా మొత్తం ట్రాఫిక్ ఇరికిందో అంటే మినిమం అర్ధ గంట దాకా ఆగాలి ట్రాఫిక్లోనే వేసిందే బోనాల తర్వాత బోనాలే అదే బాబు ఇది బోనాల తర్వాత ఇవాళ వేస్తున్నా వీడియో నేను ఇవాళ చేపట్టే బ్లాక్ వచ్చేస్తా గ్యాస్ చూసేసేయండి మొత్తం బొట్టు ఎట్లా పెట్టిందా గ్యాస్ ఇప్పుడైతే లాల్బాగ్ టెంపుల్గా వస్తుంటే లైన్ అయితే గొప్ప లైన్ మీతో పర్సన్ అయిపోతే లైన్ నుంచి టెంపుల్ ఎన్నో ఉంది మేము ఎన్నో ఉన్నాం లైన్లో అయితే లైన్ చూడే గుడి ఏడుంది గుడి ఆడుంది 1/2 కిలోమీటర్ దాకా మేమేమో ఎంత దూరంలో ఉన్నాం మేము గుడి చూడు ఎంత దూరం ఉంది ఎక్కడో ఉంది గుడి అయితే మేము ఎన్నో ఉన్నాం మేము లైన్లో అయితే మాకు వెళ్తుంటే అర్ధ గంట నిలబడాలి గంట పడితే లైన్లో అయితే లైన్ చూడరు గ్యాస్ లైన్ అయింది మేము షార్ట్ కట్ మొత్తం షార్ట్ కట్కి వెళ్ళిపోతున్నాం లైన్ సో మొత్తం షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాం లైన్లో ఏంది మనకి మొత్తం విఐపి ఉన్నాడు ముంగడ ఏంది ఆ లైన్ ఏంది ఎంత పెద్ద లైన్ లైన్ చూడే నిలబడ్డ వాళ్ళు కాస్త క్లియర్ కావాలండి అనేకమైనటువంటి పద్ధతులు అమ్మవారి సేవలు చేస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మీ దర్శనం తల్లి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం దత్తాత్రేయ గారు దేవాలయానికి దాదాపుగా చిన్నప్పటి నుండి వస్తూ ఉంటారు అదేవిధంగా దేవుడు ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు తప్పనిసరిగా ఆయన ఎక్కడున్నామని దేశంలో ఎక్కడున్నామని స్పెషల్ చేసుకుని అమ్మవారి దర్శనానికి దత్తాత్రేయ గారు వస్తూ ఉంటారు వారికి ఈ పాత బస్తీలో ఉన్నటువంటి ప్రజలను చల్లగా చూస్తూ కోరినటువంటి భక్తులన్నీ కూడా అమ్మవారు కొలువై ఉన్నారు. ఇలాంటి లాల్ దర్వాజలో సింహవాహిని అమ్మవారు మహాపవిత్రమైనటువంటి అమ్మవారుగా బోనాల సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ దర్శనం చేసుకొని అక్కచెల్లెలంతా కూడా నైవేద్యాన్ని బోనంగా వండి ఆ మట్టి పాత్రలో సమర్పించేటటువంటి చరిత్ర ఈ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి ఉంది. ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేయడమే కాకుండా నా మిత్రుడు ఈ పరమ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో ఈ బోనాలను సమర్పించేటటువంటి అక్కచెల్లెలు ఈ రాష్ట్రంలో 5 వర్గాలు కేంద్రీకరించినట్టు 42% రిజర్వేషన్ అమలు చూడమని చెప్పి నేను అమ్మవారిని వేడుకుంటున్నా. సర్వే జనా ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది. లోపడైతే మన దత్తాత్రేయ గారు అయితే ఉన్నారు. సో లోపల దర్శనం అయితే అందరికి తొందరగా పంపిస్తుంది లోపలైతే.
సో మనం దర్శనం చేసుకున్నాం, అందరం దర్శనం చేసుకున్నాం. సో అందరం అయితే దర్శనం అయితే చేసుకున్నాం. లోపల గవర్నర్ ఉన్నాడు మన దత్తాత్రేయ గారు అయితే. సో లోపల పబ్లిక్ ఎక్కువ పంపించేస్తారు దర్శనం ఎక్కువాలని. సో వెళ్ళిపోతున్నాం మేమైతే బయటికి వెళ్తే. ప్రముఖులు వస్తున్నారు కాబట్టి కాస్త వెనక్కి జరిగి వారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేయాలని మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మన కలెక్టర్ గారు వీరంతా ఇప్పుడు వేదికపైకి రానున్నారు. కాబట్టి దయచేసి వారి ఆ వేదికను క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదికపై ఉన్నటువంటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్కుల వరం గారికి, అలాగే అన్న బండ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఢిల్లీలో మేము ప్రోగ్రాం నిర్వహించుకోవడానికి దీని సహకారం ఎంతో ఉంది. వారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. బంగారు బోనం చాలా పబ్లిక్ అయితే పబ్లిక్ అయితే ఫైనల్ అయితే మన లాల్బాగ్ సింహవాణి టెంపుల్కి అయితే దర్శనం అయితే చేసుకున్నాం. పబ్లిక్ అయితే మస్తు అంటే మస్తు పబ్లిక్ చెప్తున్నారు కూడా వస్తే మినిమం 2-3 కంటే పబ్లిక్ అయితే ఉంటుంది. సో నిలవన్నీ జగబిల్లి అయితే. సో చూడరు మీరైతే పబ్లిక్ చూడరు, పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ సింహవాణి టెంపుల్ అయితే కోరుతున్నాము. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై గైస్ ఫైనల్గా అయితే మనం లాల్బాగ్ టెంపుల్ దర్శనం అయితే చేసిన ముగ్గురం అయితే. సో అక్కడైతే కాంగ్రెస్ లీడర్లు వచ్చారు, ఇంకా నూకుడు ఇప్పుడు ఏందో అమ్మ పబ్లిక్ అనుకుంటారు, మళ్ళీ ఏమనుకుంటారు అంతగానం నొక్కుతారు. ఏదో కాంగ్రెస్ లీడర్ వస్తున్నారు అంతగానం నొక్కుతారు ఏందో మళ్ళీ ఏందో అది. సో ఫైనల్గా మేమే దర్శనం అయితే చేసి. సో వీడియో ఇస్తే లైక్ చేయరు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరు, మర్చిపోకండి. One eternity later. ఇప్పుడైతే కూడా మాంకలమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఇదైతే అంత క్రౌడ్ అయితే లేదు. లాల్ రోడ్ అయితే దొబ్బు లాల్ రోడ్ టెంపుల్ అయితే అమ్మ దొబ్బుడు పోలీసులు ఏమనుకుంటారు, మంచిగా అనుకుంటారు ఏమనుకుంటారు కానీ. సో ఇప్పుడైతే మాంకలమ్మ టెంపుల్కి వచ్చినాం. సో చూపిస్తా డెకరేషన్ ఎట్లుంది, మాంకలమ్మ గుడిలో క్రౌడ్ ఎట్లుంది, బోనం ఎట్లుంది. సో చూపిస్తా ముంగట లైన్ ఉంది, లైన్ కట్టి చూపిస్తాం మీకు. వెనకాల అనేక మంది లీలామూర్తులు బోనాల నగరం నుంచి అక్కడ వేచి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు త్వరగా ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా భక్తులు గమనించగలరు, ఆలయంలో నూతన శివాలయ నిర్మాణము పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి బోనాలు తీసుకొచ్చిన వ్యక్తులకు విజ్ఞప్తి, క్యూ పద్ధతిలో మాత్రమే వీచేసి బోనాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి గైస్ ఫైనల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మంగళ టెంపుల్ అయితే దర్శనం అంటే మంచిగానే అయింది. సో అక్కడ టెంపులే కొంచెం మొత్తం ఉల్టా పుల్టా చేసి దర్శనం అయితే మొత్తం తిప్పి దర్శనంలో అయితే టెంపుల్ అయితే ఏంది అంతగానం తిప్పి, పబ్లిక్ అయితే పిక్చర్లు ఏంది ఇంతగానం చేసిరు. సో పబ్లిక్ అయితే బాగానే కూడా మంగళమ్మ టెంపుల్ అయితే మొత్తం స్పీకర్ అయితే చోళ్ళు అన్ని పళ్ళ కొట్టేస్తారు గాయస్. మొత్తం జాతర ఉప్పు అయితే మొత్తం జాతర జాతర గ్యాస్ ఉప్పు కూడా మొత్తం జాతర బొన్నాల జాతర ఒలిచిటి అంతే ఉప్పు కూడా జాతర అయితే గ్యాస్ ఫైనల్ అయితే అన్ని అమ్మవారి దర్శనం అయితే చేసినాం. సో వీడియో అయితే లైక్ చేయరు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చైతన్య బ్లాగ్స్కి. సో ఇంకా నచ్చితే కామెంట్ చేయరు ఇంకేమైనా. సో నెక్స్ట్ కంటెంట్లో కలుద్దాం. ఓకే.